మార్నింగ్ మరి తెలియపరుచుకున్నాను. మరి ఉదయకాల సమయంలో మీ అందరికి కూడా, ఎందుకంటే నేను తెలియపరిచేది మొన్నటి కాల సమయంలో మరి బస్సు ప్రమాదమైనప్పుడు ఇదిగోండి ఈ హ్యాంగర్ ఉంది కదా, ఈ హ్యాంగర్ పెట్టి గ్లాస్ని ఇలా 2 సార్లు టచ్ చేస్తే మరి మరి పగల కొట్టుకుని అవతలకి వెళ్ళే మనకు అవకాశం ఉంటుంది. మరి చాలామంది మనం తెలియక మరి ఎంతోమంది కూడా మరి దీంట్లోనే చనిపోయింది. ఎంతో బాధాకరం. ఎందుకంటే అందరూ కూడా నిద్రిస్తుంటారు. మరి అటు నుంచి డోర్ క్లోజ్ అయినప్పుడు కూడా ఈ డోర్ నుంచి కూడా క్లోజ్ చేసుకొని పోయే ప్రయత్నం ఉంది. ప్రతి సీటుకు కూడా మనకి యాంగర్ అనేది కంపల్సరీగా టీవీ పక్కన ఉన్నది. కానీ చాలామంది తెలియక మనం చనిపోవటం చాలా బాధాకరం. ఎందుకంటే మనం కూడా చాలాసార్లు ప్రయాణం చేస్తున్నప్పుడు దాని మెలకువలు కనుక్కోలేకపోతే చాలాసార్లు కూడా మనం కూడా ప్రమాదంలో పడే అవకాశాలు ఉంటాయి. ప్రతి సీటుకు కూడా కంపల్సరీగా మరి హ్యాంగర్ అనేది ఉంటుంది. ఇట్లాంటి బస్సులో ప్రయాణం చేసేటప్పుడు కంపల్సరీగా మనం ప్రతిసారి కూడా ఆలోచించాలి. ఎందుకంటే ఇది అన్ని వైపులు కూడా గ్లాసు క్లోజ్ అయి ఉంటుంది కనుక క్లోజ్ అయినప్పుడు మనం కంపల్సరీ కూడా మనం ఆ యాంగర్ అనేది తీసుకొని దీన్ని టచ్ చేయాలి. ప్రమాదం జరిగినప్పుడు కంపల్సరీగా మీ అందరికి కూడా అదొకటే మనం చేస్తున్నాం. మనం కాపాడుకునేవారుగా ఉండాలి.